ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మనమైతే మర్యాదగా మాట్లాడాలి కదా. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అన్న గారు ఒక హేట్ స్పీచ్ పైన బిల్ తీసుకొని వచ్చిండు. కానీ ఆ బిల్ ఎక్కడ తయారైంది? అసదుద్దీన్ ఓవైసీ ఆఫీస్లో ఆ బిల్ తయారైంది. అసదుద్దీన్ ఓవైసీ మొత్తం బిల్ తయారు చేసి అసెంబ్లీకి పంపించిండు. అక్కడ అన్ని ఎమ్మెల్యేస్ కలిసి దానికి హేట్ స్పీచ్ ఎవరైనా ఇస్తే ఫస్ట్ 7 years శిక్ష, ఇంకొకసారి ఇస్తే 10 సంవత్సరం శిక్ష. అయ్యా మేము రెడీ అయ్యా. మా ధర్మం పైన ఎప్పుడెప్పుడు ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి భాషలో మేము జవాబు ఇస్తాం పక్కా. మా ధర్మం జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత మాది. మీరేం చేస్తారు చెయ్యండి అయ్యా. రేవంత్ రెడ్డి అన్న ఒక రిక్వెస్ట్, మీరు హేట్ స్పీచ్ పైన మీరు చట్టం తీసుకొని వస్తారు కదా, కానీ ఒక రిక్వెస్ట్, మీకు దమ్ము ఉంటే లవ్ జిహాద్ పైన కూడా ఒక చట్టం తీసుకుని రావాలి తెలంగాణ అసెంబ్లీలో. రేవంత్ అన్న మీకు దమ్ముంటే మన గోమాత తల్లిని నరుకుతున్నారు తెలంగాణలో, మా ఆవుని నరుకుతున్నారు. ఇక్కడ నుంచి మాంసం వేరే వేరే స్టేట్ లో సప్లై అవుతుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది. రేవంత్ అన్న గోమాత పైన బిల్ తీసుకురా అన్న, గోమాత పైన బిల్ తీసుకురా. లేకపోతే చిన్న చిన్న ఊర్లో మా హిందువులని కన్వర్ట్ చేస్తున్నారు. అక్కడైనా మీరు బిల్ తీసుకుని రా. ఎవరు కూడా కన్వర్ట్ చేయొద్దు హిందువుల్ని, అదైనా బిల్ తీసుకురా అన్న. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క హిందూ డిమాండ్ ఇది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క హిందూ డిమాండ్ చేస్తున్నారు. మీరు వాళ్ళ మాట విని అట్లాంటి బిల్ తీసుకొని వస్తే ఏ విధంగా హిందువులతోని పెట్టుకే వాళ్ళ పరిస్థితి ఏమైంది మీది కూడా అవుతుంది బాయ్. చేయకండి.